నోటికి ఏదైనా మంచిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఎప్పుడూ చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఇంట్లో ఏం కర్రీ వండాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి చేయండి, చాలా ఇష్టంగా తింటారు. జీలకర్ర, మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలు మెత్తగా పేస్ట్ చేసుకున్నది పౌడర్ చేసుకున్న తర్వాత కారం, సాల్ట్, వెల్లుల్లి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఇష్టమైతే ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదా మీరు ఆనియన్స్ స్కిప్ చేసి డైరెక్ట్ ఎగ్ అనేది బీట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో మీరు పక్కన పెట్టుకునే పేస్ట్ ఉంది కదా, పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఎందుకంటే పేస్ట్ అనేది కొంచెం మాడినట్టు అనిపించిన టేస్ట్ అయితే మారిపోతుంది. కానీ ఈ పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక అరోమా వస్తుంది, చాలా బాగుంటుందండి. సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ ఎగ్స్ అనేవి వేసుకోండి. సో మీకు ఎగ్స్ పీసెస్ అనేవి మీకు పెద్దగా కనిపించాలనుకుంటే కొంతసేపు అలా వదిలేయండి. సో మాకు పర్వాలేదు అనుకుంటే వెంటనే మిక్స్ చేసేయచ్చు. ఎగ్ ఫ్రై కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఎంత రైస్ కావాలి అనుకుంటే అంత రైస్ని ఎగ్ ఫ్రైలో వేసుకొని మిక్స్ చేసేయండి. సాల్ట్, కారం మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే అవి కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ ఎగ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కానీ మంచిగా నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్